మీద అధ్యక్షులుగా ఉన్నటువంటి కుచుమల సుధాకర్ అన్నగారికి, అదేవిధంగా గ్రామ ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి చెమడాల అనిత నర్సింగ్ గారికి, ఉప సర్పంచ్ నాగరాజు, నూతనంగా ఎలక్ట్ అయినటువంటి అందరు వార్డు మెంబర్లకి, అదేవిధంగా వివిధ పార్టీ అధ్యక్షులకి, అనేక రకాల సంఘాల అధ్యక్షులు ఉన్నటువంటి గౌడ సంఘం కానీ రకరకాల సంఘం పద్మశాలి సంఘం అందరూ కూడా, ముఖ్యంగా నాతో పాటు పనిచేసినటువంటి సుదీర్ఘకాలంగా వార్డు మెంబర్ గారు దాసు గారు వేదిక మీద అదేవిధంగా గత కొంతకాలంగా సుదీర్ఘకాలంగా ఈ 5 సంవత్సరాల ఈ గ్రౌండ్ ఏర్పడడంలో కీలక పాత్ర పోషించినటువంటి సలహాలు సూచనలు నాగిల యాదన్న గారికి, అదేవిధంగా ఈ యూత్ అనేది అన్ని రంగాల విద్యార్థులను మేధావులను సమీకరించినటువంటి ఈ యూత్ అసోసియేషన్ ప్రధానంగా భారతదేశానికి ఒక సైనికుడిగా పనిచేసినటువంటి నాగిల రామన్న గారికి, అదేవిధంగా మేధావులుగా ఉన్నటువంటి జయప్రకాష్ అన్న లాంటి చాలామంది అక్కడ మనకు బ్యాక్గ్రౌండ్గా వర్క్ చేసేటువంటి మల్ల రమేష్ అన్న కానీ, అట్లా ఎంతోమంది నాగేష్ అన్న కానీ, అదేవిధంగా గతంలో అధ్యక్ష స్థానంలో కూర్చొని ఈ గ్రౌండ్ ఈరోజు ఇట్లా కనిపిస్తుందంటే కేవలం ఒక్కరు చేసింది కాదు. గత అధ్యక్షులు కూడా చాలా మరి వాళ్ళ శ్రమను వచ్చి, వాళ్ళ టాలెంట్ను ఉపయోగించి, వాళ్ళ డబ్బును వచ్చి, సమయాన్ని ఇచ్చి కొంత రూపురేఖలు మార్చడం జరిగింది. అందులో ప్రధానంగా మనకి ఎడవెల నరసింహ అయిపోయింది, మన డాక్టర్ సైదుల్ గారు అయిపోయింది. అందులో ముఖ్యంగా నేను కూడా ఈ సందర్భంగా చెప్తాను, నేను కూడా అసలు వాస్తవంగా ఈ గ్రౌండ్ అసోసియేషన్ ఏర్పడడానికి కుచుమల సుధాకర్ అన్న ప్రయత్నం స్టార్ట్ చేసిన తర్వాత ఈ వెలువర్తి యూత్ అసోసియేషన్ ఫౌండర్ అంటే వ్యవస్థ ఫస్ట్ ఏర్పడ్డప్పుడు అధ్యక్షుడు నేనే చేసిన. సో ఈ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి మన సమయంలో కొంత, తర్వాత సుధాకర్ అన్న సమయంలో కొంత, డాక్టర్ సైదుల్ గారు కొంత, నరసింహ కొంత, వీళ్ళు నలుగురు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ఈ షేప్ రావడానికి లక్షల కొద్ది డబ్బు ప్రతి ఒక్క ఇంటికి ఒక 100 రూపాయలు వసూలు చేసిన ప్రతి ఆ రోజు చీకటి అనక వర్షం అనక ఈరోజు ఎంతోమంది శ్రమను వచ్చి మేము మీ వద్దకు వచ్చినాం. ఎందుకు వచ్చినాం అంటే ఇది ఒక ప్లాన్కి వచ్చినాం. అనేక రకాల మన ఊర్లో 13-14 కులాలు ఉన్నాయి. ప్రతి కులానికి ఒక యూత్ ఉంది. ఈ కులం ఆ కులం అనేటువంటి భేదాభిప్రాయాలు ఈ ఊర్లో ఉండొద్దు. అన్ని కులాలు కలిపి ఒకే ఒక యూత్గా ఉంటే ఒక వేరే విలేజ్లకి, ఒక దేశానికి, ఒక సమాజానికి ఒక మంచి ఇండికేషన్. అరే వీళ్ళందరూ అన్ని కులాలు కలిసిపోతుర్రా అని చెప్పి మనల్ని చూసి 10 మందికి నేర్పాలని అన్ని సబ్బండ కులాలను ఏకం చేసి ఒక వెలువర్తి అనే పేరుతోటి యూత్ ఏర్పాటు చేసి, మళ్ళీ ఇంకొకటి ఓన్లీ పోరగాలు కలిసి గ్రౌండ్ ఏర్పాటు చేసినట్టు కాదని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి కనీసం ఒక 100 రూపాయలైనా తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చినామంటే అది పైసలు లేక కాదు. ఈ గ్రౌండ్ అనేది ప్రతి ఒక్కరిది అనే విషయము సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క ఇంటికి ఎప్పుడు వచ్చినా ఒక 20 మంది వచ్చి మిమ్మల్ని కలిసి రావడం జరిగింది. సో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అన్ని కులాలు ఒకే కలిసిమెలిసి ఉంటున్న వాతావరణం బయట సమాజానికి వెళ్ళాలి అనేది ఒకటైతే, రెండోది మన యువతకి గ్రౌండ్ లేకుండా ఉన్న విలేజ్లలో చాలామంది వ్యసనాలకు గురి కావడం జరుగుతుంది. ఆ వ్యసనాలు పర్టికులర్గా నేను ఇక్కడ ఎంఫసైజ్ చేయదలుచుకోలేదు. ఒక గ్రౌండ్ అనేది ఉంటే, కొంత ఆట స్థలం రెడీగా ఉంటే వాళ్ళు ఆడుకోవడానికి కొంత అవకాశం ఇస్తే వాళ్ళ వ్యాపకాలు కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్స్ అనేది కొద్దిగా డైవర్షన్ జరుగుతుంది. ఖాళీగా ఉంటే వానికి ఏదో తాగబుద్ధి అవుతుంది, ఏదో చేయబుద్ధి అవుతుంది, ఏదో కొట్టాడబుద్ధి అవుతుంది, ఏదో ఇవన్నీ రకరకాలు. గ్రౌండ్ అనేది ఉంటే కొద్దిగా ఆటల మీద డైవర్షన్ మైండ్ మళ్తే కొద్దిగా మనిషిగా ఉండడానికి అవకాశం ఉంటుంది, సమాజానికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది, మన శారీరకంగా మానసికంగా దృఢత్వంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతో కొంత ఊరికి దేశానికి సేవ చేసిన వాడైతే కాన్సెప్ట్ తోటి గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ గ్రౌండ్ నిర్మాణంలో మాజీ పాలకులు కూడా, గతంలో ఉన్నటువంటి పాలకులు కూడా మనకు కోఆపరేట్ చేయడం జరిగింది. దీనికోసం ఆ రోజు సుధాకర్ అన్న మన యూత్ అంతా కలిసి ఒక గ్రామ పంచాయతీలో రెజల్యూషన్ కూడా చేయించారు. ఏదో గ్రౌండ్ అంటే గ్రౌండ్ కాదు, దీని గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ యూత్ అంతా కలిసి ఎంఆర్ఓ కాడు పోయి దీన్ని ఓన్లీ పర్టికులర్గా ఈ గ్రౌండ్ అంటే గ్రౌండ్గానే ఉండాలి, భవిష్యత్తులో దీన్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదని చెప్పి ఎంఆర్ఓ గారి ద్వారా కూడా మనం సర్టిఫై చేసుకోవడం జరిగింది. సో ఇక మిగిలింది ఏంటంటే, ఇప్పుడు మిగిలింది ఏంటంటే మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే, ఈ గ్రౌండ్ను ఇంతవరకు డెవలప్ అయింది, ఇంకిత డెవలప్ చేసుకోవడానికి మనం పూర్తి స్థాయిలో ఎస్పెషల్గా ఇప్పుడున్న నూతన కార్యవర్గం అంటే నూతన ఎలక్టిన సర్పంచ్, వార్డు మెంబర్లు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు, డైరెక్టర్లు, ఇంకా అనేక రకాల సంఘాల సభ్యులందరూ కూడా కొద్దిగా మనసు పెట్టి కొద్దిగా ఈ గ్రౌండ్ను మరింత డెవలప్ చేయడానికి మీ వంతు 100% సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఏంది సార్ డెవలప్ అంటే, దీన్ని మరింత లెవెల్ చేయడానికి కొద్దిగా మట్టి కావాలి.
రెండోది దీని చుట్టూరుగా కొద్దిగా ఫెన్సింగ్ చేసుకోవడానికి, ఎందుకంటే ఫెన్సింగ్ లేకుంటే ఈరోజు గ్రౌండ్గా ఈరోజు ఇట్లా ప్రతి సంవత్సరం చేస్తే తప్ప దీని గ్రౌండ్గా అనిపించట్లేదు. మిగతా టైంలో ఇదంతా ఏదో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీనికి ఒక ఫెన్సింగ్ వేస్తే ఆ గ్రౌండ్ షేప్ అనేది రావడం జరుగుతుంది. రెండవది నైట్ పూట మీరు చూస్తున్నారు ఇక్కడ తాగి దీన్ని ఒక తాగడానికి వేదికగా మార్చుకుంటారు, తాగి బీర్సీసే లెక్కనే వేస్తారు. రైతులు ఒడ్లు పోసుకునే అవకాశం లేకుండా వాళ్ళు పుచ్చుకొని ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కొద్దిగా చుట్టూరుగా ఫెన్సింగ్ ఒకటి, కొద్దిగా లైటింగ్ సిస్టమ్ ఒక 4-5 స్తంభాలు చుట్టూరుగా నాటి దానికి లైట్లు వేస్తే నిజంగా ఒక స్టేడియం లాగా, అది తక్కువ ఖర్చే కానీ ఒక స్టేడియం లాగా మనకు లుక్ వస్తుంది. ఒక 10 స్తంభాలు వేస్తే 10 లైట్లు పెడితే ఇక్కడ ఓడి కూర్చొని తాగనీకి అసాంఘిక కార్యక్రమాలు జరగనీకి అవకాశం ఉండదు. ఆ లైట్స్ ఒకటిసారి ఆలోచన చేయండి, ఫెన్సింగ్ ఒకసారి ఆలోచన చేయండి. వీలైతే నా ఆలోచన ఏంటంటే ఒక ట్రాక్ ఉండాలి. ట్రాక్ ఉంటే పొద్దుగాల వాకింగ్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక ట్రాక్ ఏర్పాటు చేయడం, దాంతోపాటు చుట్టూగా కొద్దిగా చెట్లు ఏర్పాటు చేయడం. ఇంకా నా ఆలోచన ఇంకా ఏముందంటే ఇవాళ గల్లీకి బతుకమ్మలు పెట్టుకుంటాం. ఎక్కడో ట్యాంక్ బండ్ మీద జరిగితే దాన్ని హైలైట్ చేస్తారు, ఎక్కడో పరేడ్ గ్రౌండ్లో పెట్టుకున్న బతుకమ్మను చూసి అందరు గ్రేట్గా మనం అప్రిషియేట్ చేస్తాం. అదే గల్లీకి బతుకమ్మ పెట్టేది ఏంటి, ఊరంతా ఈయనే ఫ్లడ్ లైట్లు ఉంటాయి, ఊరంతా లైటింగ్ ఈయనే ఉంటాయి, అందరు ఈయనే తెచ్చి బతుకమ్మ ఆడితే ఊరంతా అసలు నాకు జిల్లాకు మార్గదర్శనం అవుతుంది. అరే ఒక ఊర్లో సబ్బన్న కులాలు వచ్చి ఒకే కాడ బతుకమ్మ ఆడుతుర్రా నాయన, అసలు ఇది ఒక మోడల్గా తయారు కావడానికి అవకాశం ఉండదా? ఏమైనా లక్షలు పెట్టేది ఉందా, కోట్లు పెట్టేది ఉందా? కొద్దిగా లైట్లు ఏర్పాటు చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మనం కనుక ప్రొటెక్షన్ కల్పిస్తే మహిళలకి ఈయన వచ్చి అన్ని కులాలు వచ్చి ఆడుకోలేరా? వేరే సమాజానికి ఒక మార్గదర్శనం కాదా మన ఊరు? సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఏదో గ్రౌండ్ అంటే ఆటలు ఆడుకొని మళ్ళీ దాన్ని చిందరవందరం చేయడం కాకుండా గ్రౌండ్ను గ్రౌండ్గా ఉంచితే పిల్లలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం బతుకమ్మలు ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ఎస్ఐలు కానిస్టేబుల్ చదువుకోవడం విద్యార్థులకు ఇది ఉంటే ఆ ప్రేరేపణ కలుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా ఈ గ్రౌండ్ అనేది మనం ఊరుకుంటే చాలామంది యువత బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, ఈ కులాల అనే ఒక విభజన కూడా కొద్దిగా పూడ్చుకుంటుంది. సో ఇవన్నీ రకాలుగా మీరు ఆలోచన చేసి గ్రౌండ్కు మరింత కృషి చేయాలని ఈ పాలక వర్గాన్ని, గ్రామ ప్రజలను మరొకసారి కోరుతున్నా. ముఖ్యంగా సుధాకర్ అన్న మీద ఉన్న బాధ్యత చాలా పెద్దది. ఎందుకంటే సుధాకర్ మనకు యూత్లో మనకే డీవియేషన్ వద్దని చెప్పి ఇలా గ్రామంలో ఉన్న అన్ని పార్టీలకు ఖచ్చితంగా, ఎస్పెషల్లీ మీరు రాజకీయ పార్టీలు మీరు దయచేసి ఏమనుకోవాలంటే ఒక యూత్ అనేది ఒక పార్టీకి ఆపాదించుకోకండి. యూత్ అనేది అన్ని పార్టీలను బ్యాలెన్స్గా చూసేటటువంటి వ్యక్తి. ఇప్పుడు సుధాకర్ అన్నాడు, ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ పార్టీలో ఇక్కడ ఉన్నంత వరకు ఏ పార్టీకి అన్న సపోర్ట్ చేయడు. విలేజ్లో ఏదంటే బయట వరకు విలేజ్లో పార్టీలకు అతీతంగా మనకి ఈ యూత్ అసోసియేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫలానా ఈ యూత్ అసోసియేషన్ ఒక పార్టీకి ప్రత్యేకంగా పనిచేస్తుందని దయచేసి అపోహవద్దు. అన్ని పార్టీలను అందరిని గౌరవించుకుంటూ అసోసియేషన్ యూత్ అసోసియేషన్. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఈ గ్రౌండ్ అభివృద్ధికి మీ వంతు సంపూర్ణమైన మద్దతు తెలిపి మీ స్థాయిలో సపోర్ట్ చేసి గ్రౌండ్ను మరింత డెవలప్ చేయడానికి మరి సుధాకర్ అన్న కూడా మీరు కూడా అన్ని పార్టీలను కలుపుకోవాలన్నా అందరినీ సమానంగా చూడాలి. మన యూత్లో ఉన్నటువంటి చాలా బాడీ ఉంది, ఉపాధ్యక్షులు చాలా పెద్ద లిస్టు, కార్యదర్శులు, సలహాదారులు, వీళ్ళంతా మీ పేర్లు మీరు